షైన్ అవుతూ ఇలా మెరుస్తూ బై బర్త్ ఎవరు పుట్టరండి. కాకుండా ఈ విధంగా ఇట్లా మారిపోవడానికి ప్రోడక్ట్ ఏమి ఉండదు, అలాంటి ట్రీట్మెంట్స్ ఏవి కూడా లేవు. జస్ట్ క్లియర్ అండ్ స్మూత్ షైన్ గ్లాస్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది గ్లాసీ స్కిన్ అంటే ఏంటి, గ్లాసీ స్కిన్ రావడానికి ఏం చేయాలి, సెలబ్రిటీస్ ఎప్పుడు గ్లాసీగానే కనిపిస్తారు ఎలా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గాయ్స్, మీరు చూసినట్లయితే నా స్కిన్ మీద ఎలాంటి ప్రోడక్ట్ కూడా యూస్ చేసి లేదు. అట్లీస్ట్ ఒక సన్ స్క్రీన్ కానీ లేదా మాయిశ్చరైజర్ కానీ డే క్రీమ్ కానీ మేకప్స్ కానీ ఏది లేదనమాట. జస్ట్ స్కిన్ అనేది నేను వాష్ చేసి ఒక 1 అవర్ అనేది అవుతుంది సోప్తో. సో ఇప్పుడు నా స్కిన్ మీరు చూడొచ్చు, అసలు ఏది అప్లై చేయలేదు, బట్ అయినా కూడా లైట్ గ్లాసీగా కనిపిస్తుంది. మీరు చెక్ చేయొచ్చు, లైట్గా కనిపిస్తుంది. కానీ కొందరికి ఇలా కూడా ఉండదు. ఎందుకు ఉండదు? డ్రై స్కిన్ అయితే ఉండదు, అంతే తప్ప అదేదో పెద్ద ప్రాబ్లం కాదు. నాది కాంబినేషన్ కాబట్టి అటు ఆయిలీగా అటు డ్రైగా రెండు మిక్స్ అయితేనే కదా కాంబినేషన్ స్కిన్ అలా కనిపిస్తుంది. సో కొందరు ఏమంటున్నారు అంటే స్కిన్ గ్లాసీగా అయిపోవాలి అంటే ఫర్ సెలబ్రిటీస్ లుక్ కూడా గ్లాసీగా ఉంటుందా అంటే ఉండడమే అలా ఉంటుందా, దీనికోసం మేము అసలు ఏం చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ అయితే మీరు హెల్దీ స్కిన్ ఉందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోండి. మీ స్కిన్ హెల్దీగా ఉంటేనే, అంటే హెల్దీ స్కిన్ అంటే ఏంటి అంటే కామన్గా కొన్ని ఆయిల్స్ అనేది మన ఫేస్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి, నాట్ ఓన్లీ ఫేస్, ఫుల్ బాడీ. సో చూడొచ్చు ఇక్కడ మీరు, నేను ఫేస్ వాష్ చేసి 1 అవర్ అవుతుంది, నా స్కిన్ మీద లైట్గా ఆయిల్ కూడా ఫామ్ అయిందనమాట. ఇలా ఫామ్ అవుతేనే మన స్కిన్ హెల్దీగా ఉన్నట్టు, దాన్ని న్యాచురల్ ఆయిల్స్ రిలీజ్ అవ్వడం అంటారనమాట. సో నా స్కిన్కి ఇప్పుడు న్యాచురల్గా రిలీజ్ అయింది, ఏది కూడా నేను యూజ్ చేయలేదు. ఒకసారి అయినా కూడా నేను మీకు చెక్ చేసి చూపిస్తాను నా స్కిన్ మీద ఏదైనా ఉందా లేదా అని చెప్పేసి. స్కిన్ కోసం అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందుకే వీడియో చేస్తాను, స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఒక కాటన్ తీసుకుంటున్నాను. ఓకే, కాటన్ రిమూవ్ చేస్తున్నాను. 1 అవర్కి కొంచెం ట్యాన్ అనేది పట్టింది. చూసారు కదా, ఎలాంటి మేకప్ కూడా లేదు నా స్కిన్ మీద. సో ఇంత న్యాచురల్గా ఎలా ఉందో అలానే ఉంది. బట్ ఇప్పుడు నేను మీ ముందుకి వీడియోలో వచ్చే ముందు సింపుల్గా ఎలా చేస్తాను, లైక్ ఒక సిరమ్స్ ఏదైనా అప్లై చేసుకుంటాను, లేదంటే లైట్గా షియా బటర్ తీసుకుంటాను. షియా బటర్ చూపిస్తాను మీకు. ఇదైతే ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదు, ఒరిజినల్ షియా బటర్ అండి. ఇది 500 రూపీస్ ఉంటుంది కాస్ట్. ఓకే, సో ఈ షియా బటర్ని లైట్గా నేను ఫేస్కి అప్లై చేసుకుంటాను. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మెరుస్తూ షైన్ అవుతూ గ్లాసీగా, దీనికోసం ఎన్ని వేలు పెట్టి ప్రోడక్ట్ వాడినా తప్పేం లేదు, హ్యాపీగా యూజ్ చేసుకుందాం అనిపిస్తుంది. నేనే కాదు, ఎవరిని చూసినా మీకు అలా అప్లై చేసుకొని వీడియోస్ చేసే వాళ్ళని చూస్తే అదే ఫీల్ కలుగుతుంది. కానీ రియల్గా వాళ్ళు అలా ఉండరు. నేను కూడా అంతే, అలా అయితే రియల్గా ఉండదు నా స్కిన్. బట్ ఈ విధంగా అయితే ఉంటుంది. కానీ ఇట్లాంటివి బటర్స్ కానివ్వండి, లేదంటే సిరమ్స్, మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్, లేదు అనుకున్నట్లయితే డే క్రీమ్ ఎక్కువ. ఈ డే క్రీమ్స్ ఇట్లాంటివి వాడినప్పుడు స్కిన్ ఏంటంటే షైన్ అవుతూ కనిపిస్తుంది. లైక్ అది వీడియో ఫోకస్ చేసే వరకు ఇంకా మీకు ఇంకా ఏం బ్రాండ్స్ వాడతారో, ఇంత షైన్ ఎలా అవుతుంది, ఫెయిర్నెస్ అంటే కామన్, ఎవరైనా ఉంటారు, షైనీగా గ్లాసీగా ఎలా వస్తుంది అని డౌట్ వచ్చేస్తుంది. సో అంతే అండి, చాలా సింపుల్ లాజిక్. న్యాచురల్గా గ్లాసీ అనేది ఎందుకు వస్తుంది అంటే న్యాచురల్ గ్లాసీనెస్ అనేది కూడా మన స్కిన్కి డెఫినెట్లీ ఉండాలన్నమాట. ఈ విధంగా కంప్లీట్గా డ్రై ఉండకూడదు, అలా అని కంప్లీట్గా ఆయిలీ ఉండకూడదు. కాంబినేషన్ స్కిన్గా ఉంటే స్కిన్ చాలా బాగుంటుంది. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏదైనా యాక్సెప్ట్ చేస్తుంది, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏదైనా సరే వాళ్ళ స్కిన్ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. డ్రై ఆయిలీ అలా కాదనమాట. సో అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు సెలబ్రిటీస్ స్కిన్ అంత గ్లాసీగా ఎందుకు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. గ్లాసీగా మారడానికి అంటే కంప్లీట్గా అసలు ఇలాంటి అప్లై చేస్తేనే గ్లాసీ అని కాదు, కొంచెం గ్లాసీనెస్కి వాడుకోవచ్చు, అస్సలు వాడకూడదని నేను అనట్లేదు. డ్రై స్కిన్ సో అంతే అండి, చాలా సింపుల్గా మనము ఈ విధంగా గ్లాసీగా కనిపిస్తున్నాము అంతే. సో ఇప్పుడు నేను గ్లాసీ లుక్ని కూడా నా ఫేస్ మీద క్రియేట్ చేసి ఒకసారి చూపిస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.
నా స్కిన్ అయితే ఇంకా గ్లాసీగా షైన్ అవుతూ వీడియోస్లో లుకింగ్గా ఉండడం కోసం మాత్రమే ఈ విధంగా సిరమ్ అప్లై చేస్తున్నాను. ఇది విత్ గ్లోయింగ్ కూడా ఇస్తుంది కాబట్టి అప్లై చేసుకుంటున్నాను అనమాట. సన్ ఎక్స్పోజ్లో ఉన్నప్పుడు ఈ సిరమ్ని వాడకూడదండి. ఓన్లీ నైట్ కానీ డే కానీ వాడచ్చు. డేలో రూమ్ టెంపరేచర్లో వాడుకోవచ్చు, నో ఇష్యూ. సో ఈ సిరమ్ని అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే వీడియోలో నా ఫేస్ చూస్తూ ఉంటే లైట్నింగ్ అవుతూ షైన్ అవుతూ అలా మీకు కనిపిస్తుంది. అదేంటి రియల్గా వచ్చేసిందేమో, రియల్గా ఉంటుందేమో అనుకుంటారు. కాదండి, ఇలా సిరమ్ అప్లై చేయబట్టి మీకు అలా కనిపిస్తుంది అనమాట. ఇలా మెరుస్తూ కావాలి అని నా వీడియోస్ స్క్రీన్ షాట్ తీసి నాకు పెడుతూ ఉంటారు. ఇలా మెరుస్తూ కనిపించాలంటే ఏం చేయాలి అని. రియల్గా ఎవరికి అలా మెరుస్తూ కనిపించదు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా స్కిన్ చూడగానే గ్లాసీ మేకప్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, చూడగానే షైన్ అవుతూ ఉంటాయి. అండ్ లిప్స్కి ఎలా గ్లాసీ ఉంటుందో సేమ్ అలానే అండి స్కిన్కి కూడా ఉంది కదా. ఇప్పుడు ఎక్కువగా ప్రమోషన్ వీడియోస్ కూడా చాలా వస్తున్నాయి. ఎక్కువ గ్లాసీ రావాలంటే మేకప్ ఏంటి అని ఒక బ్యూటిషియన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ప్రతి ఒక్కరూ అండ్ మంచి ట్రెండింగ్ ఉన్న ఛానల్స్ వ్యూస్ ఎక్కువగా వచ్చే ఛానల్స్కి కొన్ని కంపెనీస్ ప్రమోట్ చేయమని ప్రోడక్ట్ ఇస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా చూపిస్తున్నారు. అవి చూసి పిచ్చి పిచ్చి మేకప్స్ వేసుకోవడం, కొనుక్కోవడం, ఇట్లా చాలా స్కిన్ డర్ట్ అవ్వడం, మళ్ళీ రావడం. మీరు మనీ వేస్ట్ చేసుకున్నా పర్లేదు కానీ మీ స్కిన్ని పాడు చేసుకోవద్దు దయచేసి. ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తున్నారు. అలా చేయకండి. అలా చేయడం వల్ల మీ స్కిన్ చాలా అంటే చూడ్డానికి అందంగా లేకుండా తయారవుతుంది. నేను చెప్పాను కదా, న్యాచురల్ ఆయిల్స్ రిలీజ్ అవ్వాలి అండ్ స్కిన్ హెల్దీగా ఉండాలి అని చెప్పి అలా. అండ్ ఆయిలీగా ఉందనుకోండి, టూ మచ్గా ఏ ప్రోడక్ట్ మీకు పడదు. ఆయిలీ నుంచి కాంబినేషన్కి రావచ్చు మీరు. అలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి, హ్యాపీగా ట్రై చేయండి. డ్రైగా ఉంటే కూడా స్కిన్ బాగుండదు. డ్రై నుంచి కూడా మీరు కాంబినేషన్కి చేంజ్ అవ్వచ్చు. సో టూ మచ్ ఆయిలీగా ఉన్న వాళ్ళు మంచిగా స్కిన్ అనేది కాంబినేషన్లో వచ్చి స్కిన్ బాగుంది, ఇప్పుడు చాలామందికి ఉంది, అలా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇలా మెరుస్తూ మాత్రం మార్చుకోలేము. ఇది జస్ట్ నేను ఇలా మీకు వేరియేషన్ తెలియాలి అని. ఎందుకంటే సో గాయ్స్, ఇప్పుడైతే సిరమ్ని క్లీన్ చేసుకొని మళ్ళీ నేను షియా బటర్ని అప్లై చేసి చూపిస్తాను. ఈ బటర్ అప్లై చేయగానే మెరుస్తూ ఫేస్ చాలా బాగుంటుంది. అండ్ నేను కొన్ని వీడియోస్లో కూడా చేసినప్పుడు ఇలా ఎలా వచ్చింది అని అడుగుతున్నారు కదా, ఇదే సీక్రెట్ అనమాట. సో అంతకు మించి ఏం లేదు. బట్ తీసుకునేది న్యాచురల్ ప్రోడక్ట్, హార్మ్ఫుల్ లేనిది. సో ఇక్కడ గ్లాసీగా చేంజ్ అవ్వాలంటే జస్ట్ సిరమ్ని వాడండి, సరిపోతుంది. గ్లాసీగా చేంజ్ అవుతుంది. మీ స్కిన్ టూ మచ్ ఆయిలీ ఉంటే కాంబినేషన్లోకి రావడానికి అండ్ డ్రైనెస్ తగ్గించుకోవడానికి, ఆయిల్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్ ఉంటాయి. సో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఒరిజినల్స్ తప్పకుండా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100% బై చేసే వాళ్ళు మాత్రమే రండి. సో ఇప్పుడు చూసారు కదా, ఈ బటర్ అప్లై చేయగానే ఫేస్ అంతా కూడా షైన్ అవుతూ కనిపిస్తుంది. సో ఈ విధంగా షైన్ అవుతూ ఉంటుందన్నమాట, అంతే. సో ఇదే నా సీక్రెట్. అండ్ లాట్ ఆఫ్ మెంబర్స్ కూడా చాలామంది సిరమ్స్ వాడుతూ ఉంటారు అండ్ సో గోయిస్, ఫైనలీ న్యాచురల్గా మీ స్కిన్ గ్లో అవ్వడానికి అండ్ గ్లాసీగా కనిపించడానికి సిరమ్. సో ఈ సిరమ్ని వాడితే చాలు, స్కిన్ గ్లాసీగా అవుతుంది. అండ్ అంతేకాకుండా సోప్ కూడా, నేను ఇందాక చెప్పాను కెమికల్ సోప్ కాకుండా నార్మల్ సోప్ వాడితే గ్లాసీగా వస్తారనమాట. ఓకే అండి. సెకండ్ చూసుకున్నట్లయితే ఫేషియల్ అండి. మంచి ఫేషియల్ తీసుకొని చేసుకోండి. ఎవ్రీ మంత్ లేదా 15 డేస్కి వన్స్ ఫేషియల్ ఇచ్చారంటే మీ స్కిన్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయ్యి స్కిన్ నీట్గా అండ్ గ్లాసీగా చేంజ్ అయిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి బాడీ లోషన్స్ లేదంటే ఇట్లాంటి జెల్స్ ఇలాంటి వాడినా కూడా మీ స్కిన్కి స్మూత్నెస్ అండ్ గ్లాసీనెస్ వస్తుందన్నమాట. హెర్బల్ బాడీ లోషన్ ఉంది మన దగ్గర, ఫేస్ అండ్ బాడీ యూజ్ చేయొచ్చు. బట్ స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకుని వాడాలి. ఫేస్కి అయితే, బాడీకి అయితే ఆల్ స్కిన్స్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసేసి మన దగ్గర మాయిశ్చరైజర్ యూజ్ చేసినా మీ స్కిన్ గ్లాసీగా షైన్ అవుతూ మెరుస్తూ మారుతుంది అనమాట. సో స్కిన్ హెల్తీగా ఉంచుకోవడానికి మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ విధంగా మంచి ప్రోడక్ట్ వాడితే గ్లాసీగా చేంజ్ అవుతారు తప్ప వేలు ఖర్చు పెట్టి సెలబ్రిటీ లుక్ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రావట్లేదని సఫర్ అవ్వద్దు. సో అలా మాత్రం చేయకండి. ఈ విధంగా కేర్ తీసుకోండి, సరిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే గ్లాసీగా కావాలన్నా, స్కిన్ టోన్ చేంజ్ చేసుకోవాలన్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ గాయ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై గైస్, లవ్ యూ.